మ్యూచువల్ ఫండ్ స్కీమ్లలో పెట్టుబడి పెట్టడానికి చాలా ఇంట్రెస్ట్ గా ఉంది. అయితే చాలా మంది ఆర్థిక నిపుణులు పెట్టుబడి పెట్టే ముందు మ్యూచువల్ ఫండ్లను కంపేర్ చేయమని సలహా ఇస్తారు. ఆమె స్నేహితురాలు అరుణ మంచి సలహా ఇచ్చింది. స్కీమ్లను ఒకదానితో ఒకటి పోల్చి చూడటం ఎప్పుడూ బెటర్ అని చెప్పింది. అయితే పథకాలను ఎలా పోల్చాలో గీతకు అసలు తెలియలేదు. మ్యూచువల్ ఫండ్ పథకాలను మూల్యాంకనం చేయడం చాలా కీలకమని అరుణ చెప్పింది. అలా చేయడంలో ఫెయిల్ అయితే ఆ స్కీమ్ను కొనడానికి ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. పైగా రాబడి కూడా అస్థిరంగా ఉంటుంది. దీని ఫలితం దారుణంగా ఉంటుంది. ప్రస్తుతం దేశంలో మ్యూచువల్ ఫండ్ సంస్థలకు 7.64 కోట్ల ఎస్ఐపి ఖాతాలు ఉన్నాయి. ఎస్ఐపితో మీరు ప్రతి నెల నిర్ణీత మొత్తాన్ని ప్రణాళికాబద్ధంగా స్థిరంగా దీనికోసం ఖర్చు చేయొచ్చు. చాలా మంది వ్యక్తులు ఎస్ఐపిల ద్వారా ఈక్విటీ పథకాలలో పెట్టుబడి పెట్టాలనుకుంటారు. మీరు ప్రతి నెల 100 రూపాయల వంటి చిన్న మొత్తాన్ని మాత్రమే దీనికోసం ఖర్చు చేసినప్పటికీ అది కాలక్రమేణా గణనీయంగా పెరుగుతుంది. వృద్ధిని సూచించే నంబర్ని పట్టి చూసినా మేనేజ్మెంట్ నిర్వహణలో ఉన్న ఆస్తులు లేదా ఏయుఎం డిసెంబర్ 31, 2023 నాటికి 50.78 లక్షల కోట్ల రూపాయలున్నాయి. నేడు గీత లాంటి చాలా మంది పెట్టుబడిదారులు ఎస్ఐపిలు లేదా ఏక మొత్తం ద్వారా మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టాలని కోరుకుంటారు. కానీ వాటిని కొనుగోలు చేయడానికి ముందు వాటిని ఎలా సరిపోల్చాలో లేదా సరిగ్గా పరిశీలించాలో తెలీదు. కాబట్టి పెట్టుబడిదారులు మ్యూచువల్ ఫండ్ పథకాలను ఎలా పోల్చుకోవచ్చో ఇప్పుడు క్లియర్ గా అర్థం చేసుకుందాం. అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఆన్ ఇండియా లేదా ఏఎంఎఫ్ఐ ప్రకారం 11 రకాల ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. డెట్ మ్యూచువల్ ఫండ్స్ కేటగిరీ కింద 16 రకాల డెట్ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. అలాగే హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్ కేటగిరీ కింద 6 రకాల హైబ్రిడ్ ఫండ్స్ ఉన్నాయి. పెట్టుబడిదారుడు ఒక ఈక్విటీ ఫండ్ ను వేరే హైబ్రిడ్ ఫండ్ తో పోల్చకూడదు. ఆర్థిక సలహాదారులు ఎప్పుడూ యాపిల్ ను యాపిల్ తో పోల్చడం గురించే గట్టిగా చెప్తారు. అంటే ఒకే రకమైన కేటగిరీలో ఉన్న ఒక మ్యూచువల్ ఫండ్ పథకాన్ని మరొక మ్యూచువల్ ఫండ్ స్కీమ్ తో పోల్చొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, పెట్టుబడిదారులు లార్జ్ క్యాప్ ఫండ్లను తప్పనిసరిగా అదే మార్కెట్ క్యాప్ లోని ఇతర ఫండ్లతో మాత్రమే పోల్చాలి. నేడు వివిధ ఫిన్టెక్ కంపెనీలు, సంపద నిర్వహణ సేవలు, మ్యూచువల్ ఫండ్ నిర్దిష్టమైన పరిశోధన సంస్థలు తమ వెబ్సైట్లలో టూల్స్ ని అందించడం ద్వారా పెట్టుబడిదారులకు హెల్ప్ చేస్తున్నాయి. వాల్యూ రీసెర్చ్, స్క్రిప్ బాక్స్, బజాజ్ ఫిన్సర్వ్, మార్నింగ్ స్టార్ లాంటి కంపెనీలు, అనేక ఇతర సంస్థలు ఫండ్లను కంపేర్ చేయడం, ఎస్ఐపి క్యాలిక్యులేటర్, ఉత్తమ మ్యూచువల్ ఫండ్ల లిస్ట్, తాజా ఎన్ఎఫ్ఓలకు సంబంధించిన సమాచారం, ఏఎంసీలపై తాజా వార్తల లాంటి టూల్స్ ని అందిస్తాయి. మీరు 5 పైసా, గ్రోవ్, ఏంజల్ వన్ మొదలైన అనేక రోబో అడ్వైజరీ ప్లాట్ఫామ్లను కూడా యూజ్ చేసుకోవచ్చు. మీరు ఈ ప్లాట్ఫామ్లను వివిధ ఫండ్ కేటగిరీలోని ఫండ్ కేటగిరీలను అలాగే అందించిన రాబడిని కంపేర్ చేయడానికి ఉపయోగించవచ్చు. సాధారణ ఆర్థిక పరిస్థితులు మార్కెట్ స్వింగ్లకు కారణం కావచ్చు. ఇది మార్కెట్లో భద్రతా మార్జిన్ను తగ్గించగలదు. ఇది మీరు ఎంత రిస్క్ తీసుకుంటారు అన్న దానిపై స్కీమ్ రిస్క్ ప్రొఫైల్ని రేస్ చేస్తుంది. కాబట్టి మ్యూచువల్ ఫండ్ స్కీమ్ పనితీరు క్రమం తప్పకుండా అంచనా వేయడం చాలా అవసరం. దీనివల్ల ఆ తర్వాత వచ్చే నష్టాలను ఆపడానికి వెంటనే చర్యలు తీసుకోవచ్చు. చాలా మంది పెట్టుబడిదారులు కేవలం చారిత్రక డేటాను ఉపయోగించి వివిధ ఫండ్ల పనితీరును పోల్చారు. ఏదేమైనా ఫండ్ గత పనితీరు భవిష్యత్ ఫలితాలకు గ్యారంటీ ఇవ్వదన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి. మీరు మ్యూచువల్ ఫండ్ను విశ్లేషించేటప్పుడు లెక్కల్లోకి తీసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. మొదటిది బెంచ్ మార్క్. మ్యూచువల్ ఫండ్ పనితీరును అంచనా వేయడానికి పెట్టుబడిదారులు దాని పనితీరును తగిన బెంచ్ మార్క్తో పోల్చాలి. ఇది ఒక సూచిక అని చెప్పాలి. ఫండ్ పనితీరు తక్కువగా ఉన్నా దానికంటే బెంచ్ మార్క్ ఎక్కువ రాబడి ఇచ్చినట్లయితే అలా చెప్పొచ్చు. ఇక దీనికి విరుద్ధంగా జరిగితే ఆ ఫండ్ అవుట్ పర్ఫార్మర్ అని చెప్పాలి. రెండవది ఖర్చు నిష్పత్తి. మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్గా మీరు ఏదైనా ఫండ్ మొత్త వ్యయ నిష్పత్తి TERని చెక్ చేయాలి. ఇది మీ ఆదాయాలపై ప్రభావం చూపకుండా చూసుకోవాలి. వ్యయ నిష్పత్తి అనేది మీ సంపాదనలో మీ మేనేజర్కు చేరే నిష్పత్తి. మ్యూచువల్ ఫండ్ 2% TER కలిగి ఉంటే మీరు 17% లాభం పొందినా మీ మొత్తం రాబడి 15% మాత్రమే అని మర్చిపోకూడదు. తక్కువ TER ఉంటే అది అధిక మార్జిన్ని సూచిస్తుంది. అసెట్ అలొకేషన్ అంటే ఏంటో చూద్దాం. ఫండ్ సెక్టార్ ఇండస్ట్రీ ఎక్స్పోజర్ని అంచనా వేయడం చాలా కీలకం. ఇది ఒక నిర్దిష్ట రంగం రిస్క్ని తగ్గించడానికి అన్ని రంగాలకు కేటాయింపుల్లో బ్యాలెన్స్ చేస్తుంది. వివిధ పరిశ్రమలపై అభిప్రాయాలను, పెట్టుబడి లక్ష్యాలను బ్యాలెన్స్ చేయడానికి ఆస్తుల కేటాయింపులో సమతుల్యత కూడా ముఖ్యం. మీరు మీ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ రిస్క్ ఫ్యాక్టర్ని కూడా తప్పనిసరిగా అంచనా వేయాలి. రిస్క్ సర్దుబాటు చేసిన రాబడి 3 రకాల రిస్క్లు ఉన్నాయి. మొదటిది మార్కెట్ రిస్క్. ఇది మార్కెట్ అస్థిరత కారణంగా ఉంటుంది. రెండవది క్రెడిట్ రిస్క్. అంటే మీరు ఇన్వెస్ట్ చేసిన కంపెనీలు డిఫాల్ట్ అయ్యే ప్రమాదం ఉండకూడదు. ఆ కంపెనీల ఆర్థిక పరిస్థితులు సరిగ్గా ఉన్నాయా లేదా అని చెక్ చేయాలి.
మూడవ రకం వడ్డీ రిస్క్. ఇది వడ్డీ రేటు అస్థిరత నుండి వస్తుంది. ఫండ్ మేనేజర్ వారి ఫండ్ ని వ్యూహాత్మకంగా మదుపు చేసినప్పుడు వారు ఊహించిన రిస్క్లతో పోల్చి చూస్తే ఎక్కువ రాబడిని పొందగలరు. దానిని రిస్క్ సర్దుబాటు చేసిన రాబడిగా పిలుస్తారు. ఏదైనా మ్యూచువల్ ఫండ్లో పెట్టుబడి పెట్టే ముందు పెట్టుబడిదారులు రిస్క్ సర్దుబాటు చేసిన రాబడిని లెక్కలోకి తీసుకోవాలి. ఇది ఏ స్కీమ్లో ఎంత రిస్క్ ఉంది, మీరు ఎంత రాబడిని అంచనా వేయగలరో ఒక ఐడియా ఇస్తుంది. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, తక్కువ రిస్క్ ఉన్న స్కీమ్ హై రిస్క్ అడ్జస్ట్ రిటర్న్ను కలిగి ఉంటుంది. పెట్టుబడిదారులు పథకం చారిత్రక పనితీరు, ఆస్తి కేటాయింపు కాకుండా ఫండ్ మేనేజర్ల ట్రాక్ రికార్డ్ని చూడాలి. అలాగే ఫండ్ విజయం, దాని రాబడి, పోర్ట్ఫోలియోలో ఉన్న స్టాక్ల నాణ్యతతో నేరుగా సంబంధాన్ని కలిగి ఉంటాయి. మధుబన్ ఫిన్వెస్ట్ వ్యవస్థాపకుడు దీపక్ గగ్రాని ప్రకారం పెట్టుబడిదారులు మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టే ముందు కొన్ని అంశాలను పరిగణలోకి తీసుకోవాలి. వారు పెట్టుబడి పెట్టడానికి ఫండ్లను ఎంచుకునే ముందు వారు ఆర్థిక లక్ష్యం, రిస్క్, టైం హారిజాన్ను పరిగణలోకి తీసుకోవాలి. మీరు ఫండ్ మేనేజ్మెంట్ బృందం ట్రాక్ రికార్డ్, రిస్క్ రేషియో, వ్యయ నిష్పత్తుల గురించి కూడా విచారించాలి. గత పనితీరు మాత్రమే చూసి ఊరుకోవద్దు. మ్యూచువల్ ఫండ్లో పెట్టుబడి పెట్టే విషయానికి వస్తే అస్థిరమైన పద్ధతిలో నిర్ణయాలు తీసుకోకండి. గీత అలాగే మీరు వివిధ పథకాలను కూడా విశ్లేషించాలి అని ఆలోచించాలి. మ్యూచువల్ ఫండ్స్ టార్గెట్ మీ ఆర్థిక టార్గెట్స్కు అనుగుణంగా ఉండాలి. మీరు ఏ ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలో నిర్ణయించుకునే ముందు మీరు మీ రిస్క్ సామర్థ్యం, టైం హారిజాన్ని పరిగణలోకి తీసుకోవాలి. సాధారణంగా పెట్టుబడిదారులు వివిధ కేటగిరీల్లోని 5 నుంచి 8 మ్యూచువల్ ఫండ్ పథకాలను కలిగి ఉండాలని సిఫార్సు చేస్తారు. పెట్టుబడి పెట్టే ముందు మీరు సొంతంగా రీసెర్చ్ చేయాలి. మీకు మీరుగా నిర్ణయం తీసుకోలేకపోతే ఆర్థిక సలహాదారు సహాయం తీసుకోండి, కానీ ఎప్పుడు గుడ్డిగా పెట్టుబడి మాత్రం పెట్టకండి. లేకపోతే మీరు కష్టపడి సంపాదించిన డబ్బులంతా ఆవిరైపోతుంది.